చేశారని నిర్ధారిస్తే అప్పుడు మీ ప్రభుత్వం స్టాండ్ ఏంటి మరి? మేడం ఇప్పుడు తప్పకుండా రిమాండ్ పోతారు. రిమాండ్ తర్వాత విచారణకు తీసుకుంటారు. జ్యుడిషియల్ విచారణ. విచారణలో వాస్తవాలు రీకన్స్ట్రక్ట్ చేస్తారు. చేసిన తర్వాత అన్ని నిర్ధారణ చేసిన తర్వాత సిట్ మొత్తం రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ వి విల్ యాక్ట్ లైక్ దాట్. నో ప్రాబ్లం, నో డౌట్ అబౌట్ ఇట్. దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరికి ఏమీ లేదు. ప్రజలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అందులో భాగంగానే ప్రతిపక్షాలు ఎవరు మేడం? ప్రతిపక్షాలు ఎవరు మేడం? అసలు ఒక పులివెందల శాసనసభ్యుడు ఇక్కడ ప్రతిపక్షం లేదు మేడం. వీళ్ళు కులపక్షమే ఉంది. ఇక్కడ ఓట్ల కోసం, ఎలక్షన్ల కోసం ఒక కాపు ఇప్పుడు ఒక్కటి మీరు అడ్డం పడద్దు. చాలా మంది దళితులు, చాలా మంది బీసీలు, చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు, చాలా మంది ఇట్లా జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. వీళ్ళు ప్రతిపక్షం అంటున్నారే మీరు, వీళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి పలకరించారా? వాళ్ళ గవర్నమెంట్ లో చచ్చిపోయారు, పలకరించారు. ఇప్పుడు మా గవర్నమెంట్ లో చనిపోతే మేము పలకరిస్తున్నాం, మేము వెళ్తున్నాం, మేము ఊరట కలిగిస్తున్నాం. మరి ఆ రోజున వాళ్ళు ఆ ప్రభుత్వాలు ఎందుకు పలకరించలేదు మేడం? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ప్రశ్నించాల్సింది కదా మరి ఆ విషయాన్ని. మేడం చాలా సార్లు మేము ప్రశ్నించిన వాళ్ళు వచ్చారా? వాళ్ళు ఎప్పుడు రాలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పలకరించాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు మేము ఊరట కలిగిస్తున్నాం, ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎందుకు పలకరించలేదు మేడం? ఇంకొక అంశం నేను మీకు చెప్పాలి, ఇక్కడ స్పష్టంగా జనాలకు తెలియాలా. తెలంగాణలో ఒక అమ్మాయి రేపై మర్డర్ అయి చచ్చిపోతే మేమంతా సింపతే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తే అమ్మాయి రెడ్డి సమాజానికి సంబంధించిన అమ్మాయి అయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బలు పెరిగినట్టుగా ఇక్కడ దిశ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి అది అమలు కాలేదనుకోండి, అంటే ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ అయితే ఇక్కడ పేర్లు పెడతాడా? ఇప్పుడు చాలా మంది చచ్చిపోతే పేర్లు పెట్టడా? అంటే ఇక్కడ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్కలు గుద్దుకుంటాడా ఎన్కౌంటర్ చేశారంటే? అప్పుడు ఎందుకు మీరు చెప్పలేదమ్మా ఎన్కౌంటర్ చేయొద్దు, అక్కడ చట్టం తన చేతిలో తీసుకోవద్దు, అక్కడ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి, చట్టం ఎట్టయితే అట్ట వెళ్తుంది, అప్పుడు ఎన్కౌంటర్లు చేయకూడదని అప్పుడు కూడా ఇతను వ్యతిరేకించాలి కదమ్మా. ఇక్కడ ఎందుకు ఇప్పుడు అనుకూలంగా ఇప్పుడు ప్రతిపక్షం కాపులని చెప్పి ఇక్కడికి వచ్చి రాజకీయం చేసి యాగి చేస్తా ఉంటే, ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తే ఈ సమాజంలో ఇదే కదా జరిగేది. మరి మీరు అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఏంటి? ఇదంతా కూడా బుల్డోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయం కోసం చేస్తా ఉన్నారు. సరే, ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటైతే మీరు పేర్ల నాని గారు, మరి సంబరాల రాంబారావు గారు, కాపునాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఒక విధమైనటువంటి హల్చల్ చేస్తూ ఒక కాపుల్ని ఎక్స్పోజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ పెట్టి ఇదంతా కూడా యాగి చేయటం ఏంటమ్మా రాజకీయాల్లో? అక్కడ తల్లి బాధపడతా ఉంది, సాయికృష్ణ చనిపోయాడు, ఇదంతా జరుగుతా ఉంది. సింపతి చూపించాల్సింది పోయి వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటమ్మా? వాళ్ళు వచ్చి ఆ మాటలు మాట్లాడారు కాబట్టే కదా మీరు రియాక్ట్ అయ్యింది. మీరు రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకుంది. వాళ్ళు వచ్చి పరామర్శించిన తర్వాత మానవ హక్కుల కమిషన్ రియాక్ట్ అయిన తర్వాతే కదండి మీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాళ్ళు పరామర్శించాక కాదమ్మా, 2 months నుంచి ఇంటర్నల్ గా ప్రభుత్వం అనేది కొన్ని ఉంటాయి, ఇంటెలిజెన్సీ రహస్యంగా పెట్టి ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు తెలియకుండా ఏమి ఉండరు, ఉంటది. ఏం ఎంక్వైరీ చేశారండి రహస్యంగా? ప్రతిపక్షం లాగా సస్పెండ్ చేశారు అంతే కదా గురునాథం గారు, సస్పెండ్ చేశారు అంతే కదా. వీళ్ళకి ఏం బాధ్యత ఉండదు, ఎక్కడ ఏం దొరుకుతా అని మైకి తీసుకొని తిరుగుతా ఉంటారు. లేదు ఇక్కడ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళకి కొన్ని బాధ్యతలు. గురునాథం గారు నా పాయింట్ ఏంటంటే, నాగరాజుని సస్పెండ్ చేశారు కానీ అరెస్ట్ చేయలేదు. కొంతమంది అధికార పార్టీ పెద్దల అన్నదండలు ఉన్నాయి ఆయనకి, అందుకోసమే అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఆరోపణలు వేరు, చేయటం వేరమ్మా. గవర్నమెంట్ లో ఒక సిస్టమ్ ఉంటదమ్మా, జిఏడిలో. అది సీఎం గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసమ్మా. ఓవర్ నైట్ వీ కెనాట్ బిల్డ్ ద రూమ్ సిటీ అమ్మా. నేను ఇప్పుడు ఉన్నాను, నా మీద అభియోగాలు వస్తాయి, నన్ను రాత్రి అరెస్ట్ చేసేస్తారు. అభియోగం వస్తే చంద్రబాబు గారి మీద వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వస్తున్నాయి పుంకాలుగా 2 ఏళ్ల నుంచి తాడేపల్లి ప్యాలెస్ అయిపోయి చూపిస్తున్నాయి. మరి ఆయన అరెస్ట్ చేస్తున్నామా? ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తున్నామా? చెప్పండి మేడం. అంటే అభియోగాలు వచ్చేస్తేనే అరెస్ట్ చేసేస్తారా? దాంట్లో సాధ్యాలు ప్రభుత్వం చూసుకోవద్దా? మీరే అంటారు డిబేట్ పెట్టి గుడ్డిగా ఎట్టా అరెస్ట్ చేశారనేది. దాంట్లో స్టాండ్ ఉండాలి.